వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక సనాతన బోర్డు ఈ అంశం మళ్ళొక్కసారి చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా మహాకుంభమేళా జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సాధువులు, మిగతా వాళ్ళు, హిందూ ధర్మ ప్రవర్చనకర్తలు కానీ, హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సనాతన బోర్డు మళ్ళీ ఏర్పాటు చేయాలి, హిందూ ఆలయాలను ప్రభుత్వం నుంచి బయటకు తీసుకురావాలి, దానికోసం స్పెషల్ బోర్డు ఏర్పాటు చేయాలి, దాంతోపాటు హిందూ ధర్మ పరిరక్షణ కోసం కొన్ని నియమాలు రూపొందించాలి అని డిమాండ్ చేస్తున్నారు. దానికోసం ఆల్రెడీ అమిత్ షాతోని కూడా చర్చలు జరిపారు. హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సనాతన బోర్డు గురించి చర్చలు ఏమనెత్తారు. హిందూ ఆలయాలను ఆ బోర్డు పరిధిలోకి తీసుకురావాలి, హిందూ ధర్మాన్ని రక్షించాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అమిత్ షా కామెంట్లతోటి సనాతన బోర్డు ఏర్పాటు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి అనే ఒక సిచ్యువేషన్ మనకు ఆ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అసలు నిజంగా సనాతన బోర్డు అవసరం ఏంటి, నిజంగానే సనాతన బోర్డు ఏర్పాటు అయితే ఎలా ఉండాలి అనే దాని మీద మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సనాతన బోర్డు ఏర్పాటు అవసరం అంటారా తిరుపతి రెడ్డి గారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎప్పుడున్నటువంటి పరిస్థితులు అని మనం ఒకవేళ అనుకుంటే, ఇప్పటికీ ఈ యొక్క ధర్మం పేరుతో హిందువులు చేస్తున్నటువంటి సనాతన ధర్మం పేరుతో గుళ్ళ కట్టిస్తున్నటువంటి విధానం, గుళ్ళల్లో వచ్చినటువంటి ఆదాయం మొత్తం ఈ యొక్క సభ్య సమాజానికి పంచిపెడుతున్నారు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది అటు ఉంచితే సనాతన ధర్మం అనేటువంటిది నేను పుట్టినప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాలది కాదు, ఎప్పుడో సూర్యుడు పుట్టినప్పటి నుంచి కూడా ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది ఉంది అనేటువంటిది చాలా గ్రంథాల్లో మనం చూస్తున్నాం. సనాతన ధర్మం అనేటువంటిది హిందువులకు సంబంధించింది అని చాలామంది అనుకుంటున్నారు. సనాతన ధర్మం అనేటువంటిది ప్రపంచ మానవులకు సంబంధించినటువంటి ధర్మం. అసలు ధర్మం ఆ యొక్క సనాతనం అనేటువంటిది పాతది. ఈ యొక్క ధర్మం అనేటువంటిది ఏదైతే నీవు చేస్తే, నీవు ఇతరులకు చేస్తే నీకు ఏదైతే నొప్పి కలుగుతుందో అదే నీకు చేస్తే కూడా నొప్పి కలుగుతుంది. కాబట్టి నీలో నీవు అతనికి ఏదైతే తప్పు చేయకుండా ఉండాలి అనేటువంటిది ఒక చిన్న ధర్మం. ఇది అనాది కాలం అంటే పక్క వ్యక్తిని ప్రేమించాలి, పక్క వ్యక్తిని గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి, గురువులను గౌరవించాలి, మనం మంచి బట్టలు కట్టుకోవాలి, మన నడవడిక కానీ, మన మాట ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ ఎవరికి అన్యాయం జరగొద్దు, ఎవరు బాధపడొద్దు అనేటువంటి విషయాలను ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది చెప్పిస్తుంది. ఇటువంటి సనాతన ధర్మ బోర్డు కింద, ఈ యొక్క సనాతన బోర్డు కింద మన గుళ్ళను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అనేటువంటిది హిందూ నాయకుల సంఘటిత చర్చ. దేశం మొత్తంలో ఉన్నటువంటి గుళ్ళను ప్రభుత్వాల ఆధీనంలో కాకుండా ఈ యొక్క సనాతన ధర్మ బోర్డులో ఆ యొక్క గుళ్ళను పెడితే ఆ గుళ్ళు అనేటువంటివి డెవలప్ అవుతాయి, ఈ యొక్క ధర్మం అనేటువంటిది డెవలప్ అవుతుంది, ఈ యొక్క సనాతన ధర్మం అని బాగా ఇంకా ప్రచారం చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అనేటువంటిది ఆ యొక్క బోర్డు అనే విశేషాలు. చాలా రోజుల నుంచి ఈ యొక్క చర్చ జరుగుతుంది. అనూహ్యంగా చర్చల్లో ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ మధ్యలో చేసినటువంటి కామెంట్స్ ద్వారా ఎక్కువగా సనాతన ధర్మ బోర్డు అనేటువంటి చర్చలోకి వచ్చింది. ఈ మధ్యలో మహాకుంభమేళలో నిన్ననో మొన్ననో జరిగినటువంటి అమిత్ షా గారి అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కూడా దీని గురించి చర్చ జరిగిందని అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఏదైతే సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుందో ఖచ్చితంగా ఈ యొక్క మానవులందరికీ ఉపయోగపడే విధంగా అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ యొక్క వచ్చేటువంటి సనాతన ధర్మ బోర్డు ద్వారా వచ్చేటువంటి ఆదాయం, అంటే ఈ యొక్క గుళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో సభ్య సమాజానికి కానీ, మానవులకు కానీ ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క విషయాలను, ఉపయోగకరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళ ధర్మాన్ని కాపాడుకునే విధంగా హిందువులకు చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక హిందూ నాయకులది, బీజేపీ నాయకుల యొక్క ఆకాంక్ష. కానీ అంత మాత్రాన ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని, ఇతర కులాలకు సంబంధించిన వేరు చేయడం కాదు. వాళ్ళకు సంబంధించినటువంటివి ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ఉంది, దానికి సంబంధించి ఎవరు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే దానికి సంబంధించి ఒక సనాతన ధర్మ బోర్డు, కొన్ని లక్షల ఎకరాల భూములు, ఆ యొక్క భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఈ యొక్క బోర్డు అనేటువంటిది ఒకటి ఉంటే ఆ బోర్డు ద్వారా ఆ యొక్క భూముల బాగోగులు చూసుకునే అవకాశం ఉంటుంది. గుళ్ళకు సంబంధించి ధూపదీప నైవేద్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుళ్ళ ద్వారా, అంటే మానవుల ద్వారా వచ్చేటువంటి, హిందువుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతుందో ఆ యొక్క ఆదాయాన్ని మళ్ళీ ఆ యొక్క గుడి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టి అందులో హిందువుల కోసమే ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హిందువులతో పాటు వేరే కులాల వారికి కూడా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, వేరే మతాల వారికి కూడా ఖర్చు పెడుతున్నారు. నిజంగానే చూసుకుంటే మన గుళ్ళ ద్వారా
సపోజ్ తిరుపతిలో ఉన్నటువంటి ఒకే గుడికి కొన్ని లక్షల కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. అసలు ఆ లక్షల కోట్ల లెక్కేంది, పత్రం ఏంది, ఏమవుతున్నాయి, ఎక్కడ పోతున్నాయి? అంటే టీటీడీ సపరేట్ బోర్డు ఉంది కదా. టీటీడీ బోర్డు ఉంది సార్. టీటీడీ బోర్డు ఒకటి దాన్ని మేనేజ్ చేయట్లేదు. అందులో ఉంచినటువంటి డబ్బులని గవర్నమెంట్ కూడా యూజ్ చేసుకుంటుంది. ఆ గవర్నమెంట్ ఈ తిరుపతి డబ్బులు తీసుకుపోయి ఇమాంలకు జీతాలు ఇస్తుంది, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకు జీతాలు ఇస్తుంది. కానీ అదే చర్చిల ద్వారా కానీ ఆ యొక్క మసీదుల ద్వారా కానీ పైసా రాదు. కానీ మన ద్వారా వచ్చేటువంటి, మన గుళ్ళ ద్వారా వచ్చేటువంటి లాభాలను వాళ్ళకి పంచుతున్నారు. ఇక్కడ ఓకే, అందరూ సమానమే, అందరికీ పంచాలి, ఆ యొక్క ఆదాయం అనేటువంటిది ఉండాలి. కానీ ఈ యొక్క ఆదాయాన్ని పంచి ఆ యొక్క ఆదాయాన్ని ఎవడైతే తీసుకుంటున్నాడో మళ్ళీ అదే గుళ్ళపైన ఆ ఆదాయాన్ని ఇచ్చిన వాటి హిందువులపైన విషం చిమ్ముతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆలోచించాల్సిన విషయం. సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్క హిందువు ఐక్యంగా పోరాడాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంకొక వాదన కూడా ఉంది. ప్రపంచం డిజిటల్ యుగంలోకి వచ్చింది, చాలా డెవలప్ అవుతుంది, రాకెట్ సైన్స్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో మీరు మళ్ళీ సనాతనము అని మొత్తం ఒక ఇండియా కల్చర్ను మళ్ళీ వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా, మనువాదం మనుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా అని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి రాకెట్ సైన్స్ వచ్చినా, ఇంగే సైన్స్ వచ్చినా, సంవత్సరాలు మొత్తం మారినా, యుగాలు మొత్తం మారినా, ధర్మం అనేటువంటి ధర్మమే. ఇంతకుముందుకి ఫస్టే చెప్పాను, సనాతనం అంటే పాతది. నీ యొక్క ధర్మం ఏంటంటే రాకెట్ సైన్స్లో కూడా అమ్మ 9 నెలలు, ఒక తల్లి 9 నెలలు మోస్తేనే పాప భూమి మీదకి నెట్టుకొస్తున్నాడు. ఆ యొక్క తల్లికి అతని కొడుకే. ఆమె ధర్మం ఏంటంటే ఈ కొడుకుని పెంచి పోషించి పెదేయడం ఆమె ధర్మం. ఆమె వార్ధక్యంలో, ఆమె ముసలితనంలో ఈ యొక్క కొడుకు ఆమెను కాపాడడం వాని ధర్మం. ఇదే సనాతన ధర్మంలో ఉందని మొర్రో అని చెప్పుకుంటున్నారు. రాకెట్ సైన్స్ యుగం వచ్చినా కూడా ఈమె తల్లి కాకుండా పోతుందా, ఈయన కొడుకు కాకుండా పోతుందా? మరి ఎవరైనా సరే నేను ఏం చెప్తున్నాను, ఈ యొక్క ధర్మం అనేటువంటిది ఏం బోధిస్తుందంటే గౌరవించమని బోధిస్తుంది. నీ పక్కింటోని గౌరవించమని బోధిస్తుంది, నీ ఎదిరింటోని గౌరవించమని బోధిస్తుంది, నీ తల్లిదండ్రులను ప్రేమించమని బోధిస్తుంది, నీ భార్య పిల్లలను చక్కగా చూసుకోమని బోధిస్తుంది, నీ ఫ్రెండ్తో నువ్వు చక్కగా ఉండు అని బోధిస్తుంది. వాని తిట్టని బోధిస్తలేదు, వాని కొట్టని బోధిస్తలేదు. ఈ రాకెట్ సైన్స్ యుగంలో కూడా ఫ్రెండుని ఫ్రెండ్గానే చూడాలి, తల్లిని తల్లిగానే చూడాలి, భార్యను భార్యగానే చూడాలి, కొడుకును కొడుకుగానే చూడాలి, పాపను పాపగానే చూడాలి. అదే కదా బోధిస్తున్నది ధర్మం. రాకెట్ సైన్స్ యుగంలో ఇవన్నీ మారిపోతున్నాయా? తల్లి కొడుకుల బంధం దిగిపోతుందా? భార్య భర్తల బంధం విడిపడిపోతుందా? ఆ యొక్క ధర్మం అనేటువంటిది ఉంది. ఆ యొక్క ధర్మం ప్రకారమే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భారతదేశం అనేటువంటిది నిలబడగలిగింది అనేటువంటిది ఆ యొక్క ఉద్దేశాన్ని జనాల్లో ప్రబలింపజేయడం అనేటువంటిది ఓకే. ఆ ధర్మం ద్వారా సమాజము, నవ సమాజము, రాబోయే యుగము, రాబోయే యువకులు ఖచ్చితంగా ఈ యొక్క ధర్మాలను పాటిస్తూ వాళ్ళ యొక్క రాకెట్ సైన్స్ యుగం కాదు, అంతకన్నా ఇంకో సైన్స్ యుగాన్ని కూడా వాళ్ళు చవి చూడాలంటే ఖచ్చితంగా ఈ ధర్మాలు అనేటువంటివి నిలబెడతాయి వాళ్ళని. ఈ ధర్మాన్ని నిలబెట్టకుండా, ధర్మం అంటే ఏందో తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్లు డబ్బులకు ఎగబడి, ఇష్టం వచ్చినట్లు అధికారం కోసం ఎగబడి, అది కాదు. ధర్మమే బోధిస్తుంది. ప్రతి దాంట్లో ధర్మం అనేటువంటిది ఉంటుంది, ప్రతి దాంట్లో సైన్స్ అనేటువంటిది ఉంటుంది. భగవద్గీతలో లేనటువంటి సైన్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు అనేటువంటిది పెద్ద పెద్ద మేధావులు ఒప్పుకున్నటువంటి విషయం. అవును, భగవద్గీతలో లేనిది ఈ యొక్క ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ భగవద్గీతలో ఉంది. అదే సనాతన ధర్మం బోధిస్తుందని చెప్తున్నారు. దాని గురించే సంబంధించే ఈ యొక్క సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు తప్ప ఏదో చేసిపోవాలని, ఏదో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, హిందువులకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఈ యొక్క పక్క పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతరులు ఉన్నట్టు తోక పార్టీలు కానీ చేస్తున్నటువంటి విషయాలే తప్ప ఇక్కడ ఏదీ లేదు. ఒక సమాజాన్ని నిలబెట్టగలగాలి, ఒక సమాజాన్ని ఒక మంచి వైపు నడిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ యొక్క ప్రపంచానికి దిక్సూచిగా మారబోతుంది భారతదేశం అనేటువంటిది. రాబోయే కాలంలో ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్ర పోషించే పాత్రకు వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని ఏ విధంగా నడిస్తే ప్రపంచం అటుగా నడుస్తుంది కాబట్టి, ముందల నాగల ఎటు పోతే ఎంకినాయల అటే వస్తుంది కాబట్టి మనం సరైన దారిలో నడిపిద్దాం ఈ సమాజాన్ని అనేటువంటి ఉద్దేశంతోనే అడుగులు పడుతున్నాయి. కొంతమంది కుహానా మేధావులకు అది నచ్చట్లేదు, వాటి గురించి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ అనేటువంటివి గాలికి వదిలేయండి.
కానీ అందరూ ఐక్యమత్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితేనే ఈ యొక్క నెంబర్ 1 స్థానాన్ని మనం సాధించగలుగుతాం అనేటువంటి విషయం తథ్యం. అది సనాతన బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన విలువలను కాపాడుకోవాలి. మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఏవైతే మనకు అంటే పూర్వీకులు నేర్పిరో దాన్ని ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందించాలంటే ఈ సనాతన ధర్మంతో పాటు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఆలయాలు, వాటి పరిరక్షణ, వాళ్ళ భూములు ఇవన్నీ కూడా రక్షించుకోవాలి అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. సరే, చాలామంది కోరిక ఈ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని. మరి ఆ దిశగా అయితే మనకు స్టెప్స్ పడుతున్నాయి. మరి ఖచ్చితంగా మరి సనాతన బోర్డు ఏర్పాటు అవుతుందని అందరూ కూడా భావిద్దాం. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి.